నేను ల్యాబ్లో వర్క్ చేసుకుంటా ఉంటే నా పక్కన అబ్బాయి చాలా టెన్షన్గా ఫోన్లో మాట్లాడుతున్నాడు. సరే ఏదో మాట్లాడుతున్నాడులే మాట్లాడుకొని అని నేను నా పాటికి నేను వర్క్ చేసుకుంటున్నా. ఆ అబ్బాయి టెన్షన్ పడుతూ సడన్గా పాకెట్లోంచి ఏటీఎం కార్డు తీశాడు. నేను ఏంటబ్బా సడన్గా ఏటీఎం కార్డు తీశాడు, అవతల వ్యక్తి ఏమంత అడుగుతున్నాడు ఏంటని టెన్షన్ పడుతున్నాడు అని చూసేసరికి ఏటీఎం కార్డు ముందర పెట్టుకొని నంబర్ చెప్పడానికి స్టార్ట్ చేశాడు. నేను స్టక్ అని మొబైల్ తీసుకొని కాల్ కట్ చేశాను. సరే ఏమైంది బాబు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారు, ఏటీఎం కార్డు నంబర్ ఎందుకు చెప్తున్నావు అంటే, అవతల వ్యక్తి కెనరా బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను నేను, మీ ఏటీఎం కార్డు వల్ల మీ అకౌంట్ బ్లాక్ అయింది, మీరు మిస్యూజ్ చేశారు మీ ఏటీఎంని, సో మీ ఏటీఎం కార్డు నంబర్ చెప్తే మీ ఏటీఎం కార్డుని ఇప్పుడున్న కార్డుని బ్లాక్ చేసి మీకు న్యూ ఏటీఎం కార్డు ఇస్తాము, లేకపోతే మీ అకౌంట్ని బ్లాక్ చేస్తామని చెప్తున్నాడు ఆ మేనేజర్ అనే వ్యక్తి. దానికి ఈ అబ్బాయి టెన్షన్ పడిపోతున్నాడు. ఎందుకు అబ్బా టెన్షన్, వేరే అకౌంట్ చేసుకోవచ్చు కదా, అలా ఉంటే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటే, ఆ అబ్బాయికి అకౌంట్లో స్కాలర్షిప్ అమౌంట్లు పడతాయి ప్రతి మంత్. సో ఇప్పుడు బ్లాక్ అయితే మళ్ళీ ఈ అబ్బాయి యూనివర్సిటీకి రిక్వెస్ట్ పెట్టుకోవాలి, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఇదంతా టెన్షన్ పడుతున్నాడు. అందులో ఒక 6 months డబ్బులు ఆగిపోయినాయి, అవి ఒకేసారి అకౌంట్లో పడతాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ అవ్వాలంటే మళ్ళీ కష్టం కదా సార్, అందుకే టెన్షన్ పడుతున్నాను, ఇతను ఇలా బ్యాంక్ మేనేజర్ని కాల్ చేశాడు అని చెప్పాడు. నేను ఒకటే చెప్పాను, అలా ఎవ్వరు కాల్ చేయరు బ్యాంక్ నుంచి, కావాలంటే బ్యాంక్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వమంటారు కానీ రమ్మంటారు, ఫోన్లో ఎవరు ఏటీఎం కార్డు నంబర్ అడగరు, నువ్వు అలా చెప్పకు, అది ఫేక్ కాల్ అయి ఉంటుందంటే. ఆ అబ్బాయి వినలా, టెన్షన్ పడిపోతున్నాడు. నేను ఎంత చెప్పినా ఆర్గ్యూ చేస్తూనే ఉన్నాడు నాతో పాటు. నేను ఆ అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, అకౌంట్ అంతా ఉండే డబ్బులంతా ఖాళీ చేస్తారు, స్టూడెంట్ ఇబ్బంది పడతారు నేను చెప్తుంటే నా మాటే వినలా. సరే ఇలా కాదని ఆ నంబరు, ఆ అబ్బాయికి వచ్చిన కాల్ ఆ నంబర్ని నేను తీసుకొని నా మొబైల్ నుంచి ఆ నెంబర్కి డైల్ చేశాను. చూడు ఇది ఫేక్ కాల్ అవుతుంది అనేసి అని చూపిద్దాం ఆ అబ్బాయికి లైవ్లో అని. సరే నేను కాల్ చేయగానే అవతల వ్యక్తి నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను అన్నాడు. స్పెసిఫిక్గా ఏ బ్యాంక్ అని చెప్పలా. తీరా నన్ను అడిగాడు, నీకు ఏ బ్యాంక్లో అకౌంట్లు ఉన్నాయని నన్ను అడిగాడు. నాకు ఎస్బీఐ ఉంది, ఆంధ్ర బ్యాంక్ ఉంది అంటే, నేను ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను అంటే, నేను చెప్పిన తర్వాత ఆ అవతల వ్యక్తి నేను బ్యాంక్ మేనేజర్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ అన్నాడు. ఈ అబ్బాయి అడిగితే కెనరా బ్యాంక్ మేనేజర్ అన్నాడు. అబ్బాయికి స్పీకర్ పెట్టి నేను ఇది వినిపిస్తున్నా, మీ అకౌంట్ బ్లాక్ అయింది, అందుకే మేము కాల్ చేసాము, మీరు ఏటీఎం కార్డు నంబరు చెప్పాలి, కొత్త ఏటీఎం కార్డు ఇచ్చి మీ అకౌంట్ని యాక్టివేట్ చేస్తాము, సో మీరు చెప్పండి అన్నాడు. నేను నా ఏటీఎం కార్డు తీసుకున్నాను, బట్ నా నంబర్లు అయితే కాదు, వేరే నెంబర్లో, ఆ నంబర్లు చూసి అవి రాసుకున్నా, వేరే నెంబర్ డిఫరెంట్ నెంబర్స్ రాసుకొని నేను చెప్పాను అనమాట. అవతల వ్యక్తి టైప్ చేస్తా అన్నాడు, నాకు ఓటీపీ వచ్చింది అన్నాడు, రాలా. వాడికి అర్థమైపోయింది ఇంకా వీడెవడో నాతో ఆడుకుంటున్నాడని, వాడికి అర్థమైపోయి వాడు డిస్కనెక్ట్ చేశాడు నా కాల్ని. కానీ ఆ అబ్బాయి కాల్ నుంచి చేస్తే మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నాడు, నేను చేస్తే తీయడం లేదు. ఎందుకంటే నేను చేసే పని వాడికి అర్థమైపోయింది, వీడెవడో నన్ను ఆడుకుంటున్నాడు అనేసరి. సరే అది చూపించే అబ్బాయికి. అప్పుడు ఆ అబ్బాయి రియలైజ్ అయ్యి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా హెల్ప్ చేశారు, లేకపోతే నా అకౌంట్లో అప్పటికి ఆ అబ్బాయి అకౌంట్లో ఒక 18,000 ఏమో ఉందంట, అంటే అంతకుముందు వచ్చింది వాడుకోకుండా పెట్టుకున్నాడు స్కాలర్షిప్ డబ్బులు, అదంతా మొత్తం పోయి ఉంటుంది సార్, మీరు చాలా సేవ్ చేశారు అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇలాంటి సంఘటన మీరు ఎప్పుడైనా లైవ్లో ఫేస్ చేశారా? మీ చుట్టుపక్కల కానీ మీరు వర్క్ చేసే దగ్గర కానీ ఎక్కడైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి.